నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ నేను రేవతి ముందుగా హెడ్లైన్స్ కోరుకొండ మండలం గాడాల గ్రామంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల ఆత్మీయ సమావేశం హాజరైన ఎన్డీఏ కూటమి అభ్యర్థిని దగ్గుబాటి పురంధేశ్వరి వైసీపీలో చేరిన బాంసెఫ్ జాతీయ మాజీ అధ్యక్షుడు నయనాల కృష్ణారావు రాజులు పిఠాపురం వైసీపీ అభ్యర్థులకు ప్రచారం చేస్తానని వెల్లడి పూనవరంలో తల్లి బర్రె మరియు భార్య అనుహెలీనియా విస్తృత ప్రచారం ఓటు వేసి గెలిపిస్తామంటున్న ఓటర్లు కోరుకొండ మండలం గాడాల నిడిగట్ల మధురపూడి గ్రామాల ఉమ్మడి ఆత్మీయ సమావేశం గాడాల గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమండ్రి పార్లమెంటు ఎన్డీఏ కూటమి అభ్యర్థిని దగ్గుబాటి పురంధేశ్వరి, రాజానగర నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ, రాజానగర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి, రాజానగర నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ నేర్కొండ వీరన్న చౌదరి, నందమూరి రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ ప్రజలందరూ సంతోషంగా జీవించడానికి రాజానగర నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి రాజమండ్రి పార్లమెంటు కూటమి అభ్యర్థిగా బాలట్లో 4వ నంబర్లో ఉన్న కమలం గుర్తుకు ఓటు వేయాలని, అలాగే రాజానగర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణకి బాలట్లో 5వ నంబర్లో ఉన్న గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు భారీగా పాల్గొన్నారు. హలో సరే పక్కన మీరు పక్కరండి గారు జాగ్రత్త ఎవరు పడిపోతారు. నందమూరి తనయ్య గారు శ్రీ పురంధేశ్వరి పర్యటన ఎంతో అద్భుతంగా, ఎంతో ఆహ్లాదంగా మన స్వాతంత్రం కోసం, మన హక్కుల కోసం, మన ఆస్తులు నిలబెట్టుకోవడం కోసం, మనకి బాధ్యతైన ప్రభుత్వం తెచ్చుకోవడం కోసం తిరగించే సందర్భంలో ఎవరు వస్తారన్న ఆతృతగా ఈ రాజమండ్రి పార్లమెంటు జనం దాదాపు కూర్చోండి. జనసేన వాళ్ళకి అడ్డాలి సీనియర్ గారు. నమస్కారాలు. అది మనం చూస్తున్నాం. అలాగే వేదిక మీద ఉన్న పార్లమెంట్ సభ్యురాలు మా ముద్దుల సోదరి దగ్గుబాటి పురంధేశ్వరి గారికి, అలాగే మన అసెంబ్లీ సభ్యులు బాల రామకృష్ణ గారికి, ఇతర వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, పేరు పేరు. ఇక మన సమయం ఆసన్నమైంది. మే 13న ఎలక్షన్స్ వచ్చేసాయండి. ఇక మన ఆయుధం మన ఓటు. ఇక మనం గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పాలన చూసాము. ఎన్నో నష్టాలు కానివ్వండి, కష్టాలు కానివ్వండి, రాక్షస ప్రభుత్వం మనం చూసాం. ఇక మీద మనం ఊరుకునే లేదు. మన సత్తాకి మనం చూపించి మే 13న మన ఓటు అందరూ పార్లమెంటు కమలం మీద, మన అసెంబ్లీ గాజు గ్లాస్ మీద వేసి అత్యంత మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను. చాలా మాట్లాడాలి, అందరూ మాట్లాడేశారు కాబట్టి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నందమూరి తారక రామారావు గారి కుమార్తె శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు మన ఎంపీ అభ్యర్థిగా, రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా మన ముందుకు వచ్చారు. అలాగే మన బత్తుల బలరామకృష్ణ గారు మన ఎమ్మెల్యే అభ్యర్థిగా
రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థిగా మన ముందుకు వచ్చారు. ఇంకెన్నో రోజులు లేవు మా ఎలక్షన్కి. మే 13వ తారీఖున మనకి 2 ఓట్లు ఇస్తారు. ముందు మనం ఎంపీ అభ్యర్థినికి ఓటు వేయవలసి ఉంటుంది. కమలం పువ్వు పైన మనం ఓటు వేసి దగ్గుబాటి పురంధరేశ్వరి గారిని గెలిపించవలసిందిగా కోరుతున్నాం. 2వ ఓటు మనకి ఇంకో ఓటు ఇస్తారు. అది మన ఎమ్మెల్యే అభ్యర్థికి వేయవలసిన ఓటు. అది మనం గాజు గ్లాసుపై ఓటు వేసి బత్తుల బలరామకృష్ణ గారిని ఇక్కడ గెలిపించవలసిందిగా అభ్యర్థన. చాలా జాగ్రత్తగా పురంధరేశ్వరి గారు మీరు చూసినట్టయితే ఆ లిస్టులో 4వ నంబర్లో ఉందమ్మా. జాగ్రత్తగా చూసుకుని దానిపైన మీరు బటన్ నొక్కితే ఒక సౌండ్ రావాలి. ఆ సౌండ్ వచ్చే వరకు మీరు అలా నొక్కి పెట్టి ఉంచాలి. తర్వాత పక్కన మనకు ఒక ప్రింట్అవుట్ వస్తుంది, చిన్న స్లిప్ వస్తుంది. మనం ఏ గుర్తుపైన అయితే ఓటు వేసామో ఆ గుర్తు వచ్చిందా లేదా మీరు చూసుకోవాలి. సో జాగ్రత్తగా మీరు ఇంకా మే 13వ తారీఖున ఈ ఓటింగ్ ప్రక్రియలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని కోరుకుంటూ, అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ చాలామంది మహిళలు కనిపిస్తున్నారు. మన ఎన్డీఏ కూటమి యొక్క మేనిఫెస్టోలో మహిళలందరినీ మహాశక్తిగా గుర్తించి మీకు ప్రత్యేకమైనటువంటి సంక్షేమ పథకాలు కొన్ని ప్రవేశపెట్టబోతున్నారమ్మా. ఇప్పుడున్న వాలంటీర్ మాటలు మాత్రం మీరు నమ్మకండి. మనకు ప్రస్తుతం వచ్చే సంక్షేమ పథకాలు ఏవి కూడా తీయబోము, ఏవి కూడా పోవు. ఇప్పుడున్న సంక్షేమ పథకాలు అన్నీ అట్లానే ఉంటాయి. అదనంగా మనకి ఎవరికైతే పెన్షన్ వస్తుందో ఇప్పుడు 3,000 ఇస్తున్నారు కదా, అది 4,000 రూపాయలకి తక్షణమే పెంచుతామని చెప్పేసి మన ప్రభుత్వం వస్తే తప్పకుండా పెరుగుతుంది. మహిళలు ప్రతి ఒక్కరికి కూడా 18 ఏళ్ళు నిండి వారు ప్రతి మహిళకి ఒక నెలకి 1,500 చొప్పున ప్రతి ఒక్కరికి కూడా కొత్తగా పథకం పెట్టబోతున్నారమ్మా. అదేవిధంగా మనం గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి, గ్యాస్ బండ్లు మన ఇంట్లో మొన్నటి వరకు 700-800 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ సిలిండరు ఇప్పుడు 1,200 అయిపోయింది. ఇది గమనించి ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి మన ప్రభుత్వం వస్తే ఇస్తారమ్మా. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో అన్ని దోపిడీలు, దౌర్జన్యాలు, అభివృద్ధి లేని రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రాన్ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ గాడాల పరిసర ప్రాంతాల్లో చూస్తే ఎప్పుడు చూసినా క్రికెట్ బ్యాటింగ్లు గోల, బ్లేడ్ బ్యాచ్లు గోల, ఈ గంజాయి బ్యాచ్లు గోలే ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు చూసినా చాలాసార్లు ఇక్కడ దగ్గర ప్రాంతాల్లోనే బ్లేడ్ బ్యాచ్ వాళ్ళ దాడులను మనం చూసాం. ఈ గ్రామంలో చాలామంది ఈ క్రికెట్ బ్యాటింగ్లు బానిసలుగా మారి చాలా ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళని కూడా చాలామందిని చూసాం. మాట్లాడితే దౌర్జన్యాలు, మాట్లాడితే మనుషుల మీద అక్రమ కేసులు పెట్టించడం, అట్రాసిటీ కేసులు పెట్టించడం అనేది ఈ ఊర్లో ఎక్కువగా ఉంటాయి. రీసెంట్గా కూడా మా యొక్క అనుచరుడు కారు కూడా ఇదే గ్రామంలో మనం పగలగొట్టేశారు. ఇంకా కొంచెం ముందుకెళ్తే నిన్న ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి, అంటే దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మహిళ పోలీసు మీద కూడా వీళ్ళ దౌర్జన్యాలు చూస్తుంటే ఇంక సామాన్య మహిళలకు ఇంకేం రక్షణ ఉంటుందనేది మనం బాగా ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ బలరామకృష్ణ అనే వ్యక్తికి అనుచరుడు కారే పగలగొట్టేసి తిరిగి మళ్ళీ అక్రమ కేసు పెట్టడం ఎంతవరకు ధర్మం ఆలోచించండి. ఒక మహిళ కానిస్టేబుల్ మీద దుర్భాషలాడి ఇప్పటి వరకు కేసు బుక్ చేయకుండా ఆ యొక్క అధికారిని ఇబ్బంది పెడుతున్నారు అని అంటే అధికారం ఎంత పెచ్చిమీరిపోయిందో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడికి అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళైతేనే ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి, లేదంటే వాళ్ళు ట్యాక్స్ 20% ఇస్తేనే కానీ వ్యాపారం చేయకూడదు. అంటే ఏ విధంగా అయినా సరే ఉక్కు పిడికిల్లో బిగించి ఈ గాడాల పరిసర ప్రాంతాల్లో గ్రామాలన్నింటినీ కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి.
దీని అంతటికి విముక్తి రావాలంటే ఓటు అనే ఆయుధాన్ని మీరు వాడి ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే ఆ కబంధ హస్తాల నుంచి మనం బయటకు వచ్చి స్వేచ్ఛా జీవితాన్ని పొందగలుగుతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాజానగరం నియోజకవర్గాన్ని వైసీపీ విముక్తి రాజానగరం నియోజకవర్గంగా కూడా మీ వంతు ఓటు అనే ఆయుధాన్ని వాడి మీరు చెయ్యగలరు. ఈ దోపిడీలు, దౌర్జన్యాలు, బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు, అక్రమ కేసులు, అట్రాసిటీ కేసుల నుంచి విముక్తి మీ ప్రాంతానికి రావడం కోసం ఖచ్చితంగా గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సినటువంటి అవసరం ఉందని మీరు అందరూ ఒకసారి భావించాల్సిన సమయం ఇది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మంచి విజన్తో చాలా ముందు చూపుతో రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రానికి అభివృద్ధి ఎలా వస్తుంది, ప్రాజెక్టులు ఎలా వస్తాయి, సాగునీరు, తాగునీరు ఎలా అందచేయగలం, సంక్షేమం ఏ విధంగా అమలు చేద్దామనే దాని మీద మంచి ప్రణాళికతో ఒక అద్భుతమైనటువంటి అక్షయ పాత్ర లాంటి ఒక మేనిఫెస్టోని మనం రిలీజ్ చేశారు. అది అందరికీ కూడా బడుగు బలహీన వర్గాలకి, పేదలకి, రైతులకి, చిరు వ్యాపారులకి, భవన నిర్మాణ కార్మికులకి, కుల వృత్తుల వారికి అందరికీ కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఆమోదయోగ్యమైనటువంటిది, అభివృద్ధి చేసేటటువంటిది, విద్య, వైద్యం, సంక్షేమం సక్రమంగా అమలు చేసేటటువంటి మేనిఫెస్టో అది. ఆ మేనిఫెస్టో ఖచ్చితంగా అమలు చేయగలిగే శక్తి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉంది. దానికి మనకి తెలుగుదేశం, జనసేనకు ఉంటే పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మన బీజేపీ ఉంది, మోడీ గారు ఉన్నారు. అలాగే మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా మన ఎంపీ అభ్యర్థులైనటువంటి శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు కూడా ఉన్నారు. రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ కూటమి గెలవాలి. మీరందరూ బాగా ఆలోచించండి. మీరు పక్క వాళ్ళకి కూడా చెప్పండి, మనకి ఎన్డీఏ కూటమి ఎంత అవసరమో. మీకు ఉన్నటువంటి బిడ్డల భవిష్యత్తు కోసం ఎన్డీఏ కూటమి అవసరం. మీకు ఈ గాడాల పరిసర ప్రాంతాల్లో తాగునీరు, సాగునీరు సక్రమంగా అందాలి అని అంటే ఎన్డీఏ కూటమి రావాలి. మీ పిల్లలకి మంచి విద్య రావాలి అని అంటే ఇక్కడ ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి రావాలి. సక్రమైన నాణ్యమైనటువంటి వైద్యం అందాలంటే ఎన్డీఏ కూటమి అవసరం. సంక్షేమ పథకాలు ఇప్పుడు ఉన్నదానికంటే మెరుగైన విధానంతో మిగిలిన అర్హులందరికీ కూడా కలిపి ఇవ్వాలి అని అంటే ఎన్డీఏ కూటమి అవసరం. ఇళ్ల స్థలాలు, ఆ యొక్క ఇల్లు కట్టుకోవాలంటే లోన్ కావాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అవసరం. ఇక్కడ మొత్తం ఏదైతే రౌడీ మోకల వాళ్ళ ఆగడాలు అరికట్టాలి అని అంటే ఎన్డీఏ కూటమి అవసరం. ఇది కాకుండా చూస్తే భూ చట్టం అనేది ఒకటి వచ్చింది. మళ్ళీ కొత్తగా వాళ్ళు భూ చట్టం అనేది ఒకటి పెట్టారు. ఆ భూ చట్టం అనేది రద్దు చేయాలంటే ఎన్డీఏ కూటమి కావాలి మనకి. ఆ భూ చట్టం వల్ల ఎంత నష్టం అని అంటే చూడండి, మీ యొక్క భూమిని ఇప్పుడు దాకా పిల్లల చదువుల కోసమో, పిల్లల పెళ్లిళ్ళ కోసమో, లేకపోతే అనారోగ్యం వస్తేనో, ఇల్లు కట్టుకోవాలనుకుంటేనో, ఇంట్లో పెళ్లి చేసుకోవాలనుకుంటేనో మన భూములు కానీ ఆస్తులు కానీ తాకట్లు పెట్టుకుని ఆ యొక్క అవసరాన్ని గడుపుకుంటాం. లేదంటే వ్యవసాయానికో వ్యాపారానికో అవసరమైనప్పుడు కూడా మన ఈ భూములు తాకట్లు పెట్టుకుంటాం, ఈ స్థలాలు తాకట్లు పెట్టుకుంటాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భయంకరమైనటువంటి చట్టం తీసుకొచ్చారు. ఇప్పటికే భూముల్లో సర్వే చేసి ఆయన ఫోటోతో రాళ్ళు వేసేసుకున్నారు. ఇప్పటికీ అంతేకాకుండా పట్టా పాస్బుక్ల మీద కూడా ఇంతకుముందు ఏదైతే ఆంధ్రప్రదేశ్ మనకి లోగో ఉంటుందో ఆ లోగోను వేసేవారు. కానీ ఆ చిహ్నాన్ని కూడా తీసేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసేసుకున్నారు. ఇప్పుడు ఒరిజినల్ పట్టాలు కూడా ఆయన దగ్గరే పెట్టుకుంటాడట. అంటే మీకు ఆస్తి మీద, మీ ఆస్తి మీద కాదు అని చెప్పి ఆయన చెప్పేస్తున్నారు. రాళ్ళ మీద ఆయన ఫోటో వేసుకున్నాడు. అంటే చిన్నప్పుడు ఏదైనా పెద్దలందరూ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చెప్పినటువంటి మాట, సమయం ఆసన్నమైంది, మనం మీటింగ్లు కాదు చెప్పుకోవాల్సింది, కథన రంగంలోకి దూకవలసినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి పెద్దలందరూ కూడా చెప్పారు. ఆ సందర్భంలో గడిచిన వారం రోజులుగా నేను రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నటువంటి సందర్భంలో ప్రజల దగ్గర నుండి అనూహ్యమైనటువంటి స్పందనని నేను చవి చూశాను. అది మాత్రమే కాకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరూ ఎంతో ప్రేమాభిమానాలు, ఆదరణ కనబరుస్తున్నారు. ఇదంతా నా మీదే
ప్రజలకు ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, ఆదరణ అని కనుక నేను అనుకున్నట్లయితే అది వాపును చూసి బలుపు అనుకున్నట్లే ఉంటుందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే మీరు కనబరిచేటువంటి ప్రేమ, ఆదరణ, అభిమానం ఏదైతే ఉందో అది ప్రత్యక్షంగా నా పట్ల మీరు కనబరుస్తున్నప్పటికీ పరోక్షంగా మా తండ్రి నందమూరి తారక రామారావు గారి పట్ల మీ అందరికీ ఉన్నటువంటి అభిమానం, ప్రేమ, గౌరవం అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. అన్నా అని నోరారా పిలుచుకున్నారు. మీ హృదయంలో వారికి చిరస్మరణీయమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు. ఆ అన్న బిడ్డగా, మీ ఆడపడుచుగా మీ ముందు నేను నిలబడి ఉన్నాను అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నటువంటి విషయం. ఖచ్చితంగా ఆదరిస్తారు అనేటువంటి నమ్మకం, విశ్వాసం కూడా. పెద్దలు చెప్పినట్లుగా మళ్ళీ తిరిగి విజయోత్సవ సభల్లో మిమ్మల్ని అందరినీ కూడా కలవాలి అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నటువంటి విషయం. 5 సంవత్సరాల క్రితం మనం ఒక తప్పిదం చేశాం. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడిగిన పాపానికి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాంలే అని మనం కూడా భావించినటువంటి సందర్భంలో వైఎస్ఆర్సీ పార్టీకి మనం అధికారాన్ని కట్టబెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మన ముఖ్యమంత్రిగా మనం తీసుకురావడం జరిగింది. నాటి నుండి నేటి వరకు ఎన్ని ఇబ్బందులు రాష్ట్రం ఎదుర్కొన్నదో నేను మీకు కొత్తగా వివరించి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని భావించడం లేదు. ఒకానొక సందర్భంలో అభివృద్ధికి మారు పేరు ఆంధ్రప్రదేశ్ అని అందరూ చెప్పుకునేవారు యావత్ భారతదేశంలో. కానీ ఇవాళ శోచనీయమైనటువంటి విషయం ఏమిటంటే తలలేని ముందు ఏదన్నా ఉన్నది అని అంటే రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా ఉన్నది అంటే అది ఆంధ్ర రాష్ట్రం మాత్రమే అని అందరూ అవహేళనగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం ఇవాళ చవి చూస్తున్నాం. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం రివర్స్ టెండరింగ్ చేస్తాను అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రివర్స్ టెండరింగ్ వేసి డబ్బు ఆదా చేస్తాను, సకాలంలో పోలవరం నిర్మాణాన్ని నేను పూర్తి చేస్తాను అని చెప్పి వారు మనకు చేసినటువంటి వాగ్దానం. కానీ మనం గుర్తించలేదు, మనం గ్రహించలేదు. రివర్స్ టెండరింగ్ అంటే ఏకంగా రివర్స్ గేర్ వేసేసి పోలవరం నిర్మాణం ఆపేస్తారు అని చెప్పి మనం ఎవరూ కూడా విశ్వసించినటువంటి విషయం. పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు, నేను ఇన్ని వందల సార్లు, ఇన్ని వేల సార్లు నేను బటన్ నొక్కేశాను అని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి నేను వేసేటువంటి ప్రశ్న, మీరు ఎన్నిసార్లు బటన్ నొక్కారో మాకు తెలీదు, కానీ మీరు ఎంత నొక్కేశారో రాష్ట్ర ప్రజలకు ఒక్కసారి తెలియజేయండి అని చెప్పి మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి. ఎందుకంటే ఏ కోణం నుండి చూసినా కూడా ఇవాళ రాష్ట్రంలో అవినీతి ఏ విధంగా పేట్రేగిపోయిందో మీ అందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఆ సందర్భంలో మనం అందరం కూడా గుర్తించాలి, ప్రజాస్వామ్య వ్యవస్థలో మన దగ్గర ఉన్నటువంటి అతి పదునైన ఆయుధం ఏదన్నా ఉన్నది అంటే అది ఓటు హక్కు. 5 సంవత్సరాలకు ఒక్కసారి ఎన్నికలు వస్తాయి. 5 సంవత్సరాలకు ఒక్కసారి మనకు కావలసినటువంటి ప్రజాప్రతినిధులు, మనకి అక్కడికొచ్చేటువంటి ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకునేటువంటి ఒక అవకాశం మనందరికీ కూడా లభిస్తుంది. కనుక మీరు మే 13న వేసేటువంటి ఓటు ఏదైతే ఉందో అది రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల గృహాలకి మనం వేస్తున్నామని చెప్పి మీరందరూ కూడా గుర్తించాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు గడిచిపోయింది. కేంద్రం రాష్ట్రానికి 22.5 లక్షల ఇళ్లని మంజూరు చేసింది. కానీ రాష్ట్రంలో చూసినట్లయితే అంతకు ముందున్నటువంటి ప్రభుత్వం ఏదైతే 3.5 లక్షల ఇళ్ల నిర్మాణం చేశారో అంతవరకే పరిమితం అయిపోయినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. మన కళ్ళ ముందు టిట్కో ఇళ్లు సైతం ఉన్నాయి, కానీ వాటిని కూడా పేదలకి పంచి ఇచ్చేటువంటి మనస్సు మన ముఖ్యమంత్రి గారికి లేదు అన్నది మనకి స్పష్టంగా అర్థమైనటువంటి విషయం. 25,000 నుండి 1,00,000 రూపాయల వరకు కూడా గృహ నిర్మాణం అని చెప్పి బ్యాంకుల నుండి లోన్ తెచ్చుకున్నటువంటి వారు ఉన్నారు. కానీ ఇవాళ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేసి వారికి ఇవ్వనటువంటి సందర్భంలో ఆ బ్యాంకుల నుండి తెచ్చుకున్నటువంటి అప్పుల మీద వడ్డీ పెరిగిపోతుంది. అది మాత్రమే కాకుండా వాళ్ళు బయట ఎక్కడ తలదాచుకోవాలో తెలియక ఇళ్లని అద్దెకి తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆ భారం కూడా ఇవాళ వాళ్ళ మీద పడిపోతుంది. కనుక అటు ఇల్లు లేక, ఇటు అప్పు కట్టలేక, అటు అద్దె భరించలేక ఎందరో నలిగిపోతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వం 1,80,000 రూపాయలు ప్రతి ఇంటికి ఇస్తే అది సకాలంలో పేదలకి అందవలేనటువంటి ప్రభుత్వం ఎంత అసమర్థ ప్రభుత్వం ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాలి. అదేవిధంగా
జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తారు, నా మేనిఫెస్టో ఏదైతే ఉందో అది నాకు భగవద్గీత కంటే, ఖురాన్ కంటే, బైబిల్ కంటే అతి పవిత్రమైనది, దానిలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా నేను సంపూర్ణంగా నిర్వర్తిస్తాను అని చెప్పి వారు చెప్తారు. ఇవాళ నేను ప్రశ్నిస్తున్నాను, మీరు మీ మేనిఫెస్టోలో దశల వారీ మద్యపాన నిషేధం అని చెప్పి మీరు వాగ్దానం చేశారు ప్రజలకు. ఏమైంది? మద్యపాన నిషేధం కాదు కదా, నాణ్యత లేనటువంటి మద్యాన్ని ఇవాళ తయారు చేసి పేదల చేత తాగించి వారి జీవితాలతో చెలగాడు మాడేటువంటి ప్రభుత్వాన్ని మనం ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం. అంటే మహిళల పుస్తలు తెగిపోయినా పర్వాలేదు, బిడ్డలు అనాథలైనా పర్వాలేదు, కానీ మద్యాన్ని మాధ్యమంగా చేసుకుని మేము మా జేబులు నింపుకుంటాం అనేటువంటి ఆలోచన ధోరణి, మనం దాన్ని స్వాగతిస్తామా అని చెప్పి సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. రాజమహేంద్రవరం జేఎన్ రోడ్ జేకే గార్డెన్ సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో ఈ నెల 5వ తేదీ ఆదివారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా సెట్టిబలిజ గౌడ ఈడిక శ్రీశైన యాత సంఘీయులతో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్టు టీడీపీ బీసీ సాధికార సమితి సెట్టిబలిజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కొడుపూడి సత్యబాబు వెల్లడించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో కొడుపూడితో పాటు టీడీపీ నగర అధ్యక్షుడు రెడ్డి మణేశ్వరరావు మాట్లాడారు. ఈ సమావేశానికి ఎన్డీఏ కూటమి తరఫున ఎన్నికల బారిలో ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరి, ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చి చౌదరి, బతుల బలరామకృష్ణ తదితరులు హాజరవుతున్నారని, వారంతా బీసీల మద్దతు కోరుతారన్నారు. ముఖ్య అతిథులుగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తదితరులు విచ్చేస్తున్నారని తెలిపారు. బీసీలు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ వెంటే ఉంటారన్నారు. టీడీపీ తక్కువ సీట్లు ఇచ్చిందని వైకాపా నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, ఆ పార్టీ ఎక్కడ శ్రీశైన ఈడిగ సామాజిక వర్గానికి టికెట్లు ఇవ్వలేదని విమర్శించారు. రాజమండ్రిలో ఉన్న పార్టీ సంఘాలందరినీ కూడా గట్టిగానే మేము సమీకరించుకుంటున్నాం. దీంట్లో భాగంగా మీ ద్వారా సంఘాలందరికీ తెలియపరుచుకుంటూ ఇక్కడున్న పార్లమెంటు అభ్యర్థిని, అలాగే ఎమ్మెల్యే వాసు వాళ్ళు కూడా అటెండ్ అవుతారు. మరి వాళ్ళు కూడా సంఘీల్ని వాళ్ళ గెలుపు కోసం కృషి చేయమని వాళ్ళందరినీ రికార్డ్ చేసుకునే కార్యక్రమం కూడా దీని ద్వారా తెలియజేసుకుంటారని. అలాగే తెలుగుదేశం పార్టీలో బీసీలకు ఎక్కువ న్యాయం జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే లేని, ఎక్కువ శాతం అటు చెట్టిబల్జీలే కాదు గౌడాస్కి, కత్మా బీసీ నాయకుల్ని, ఎస్సీ మైనార్టీ నాయకులందరికీ పెద్దపేట వేసింది తెలుగుదేశం పార్టీయే. దాని కారణంగానే ఇవాళ కుడుపూడి సత్యబాబు రాష్ట్ర నాయకత్వానికి వెళ్ళినా, ఇవాళ టౌన్లో నేను ప్రెసిడెంట్గా ఉన్నా, గౌడాస్ నుంచి ప్రధాన కార్యదర్శిగా రాధా గారు ఉన్నా, గుడ్డిగ రవి గారు బీసీసీఎల్ ప్రెసిడెంట్గా ఉన్నా, అలాగే 7 నియోజకవర్గాల్లో ఇక్కడ రాజమండ్రిలో బీసీల తరఫున పోటీ చేస్తున్న వ్యక్తి ఆదిరెడ్డి వాసు. తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తులు ఈ పార్టీని అంటిపెట్టుకునే సంఘీలు ఎక్కువ ఉన్నారు. మా ధైర్యం కూడా అదే. రేపు జరగబోయే సాయంత్రం 5 గంటలకి జరగబోయే కార్యక్రమానికి మా పార్టీ సంఘాలందరూ కార్యక్రమానికి తరలి రావాలని మీ ద్వారా పిలుపునిస్తున్నాం. మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారం తెలియజేస్తూ 5/5/2024 అనగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు జేకే గార్డెన్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో సెట్టిబలిజ, గౌడ, శ్రీశైన, యాత, ఈడిగ ఈ 5 కులాలతో కూడా ఎన్డీఏ కూటమికి అనుకూలంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఓన్లీ సెట్టిబలిజ, గౌడ సోదరులతో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలతో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఎప్పుడూ
వైసీపీ వాళ్ళు చెప్పేది ఒకటే, ఇక్కడ మాకు 3 సీట్లు ఇచ్చారు, మీరు అందరూ ఇందులోకి వచ్చేయండి. మేమేం చేస్తున్నామంటే రాష్ట్రంలో ఉన్న సెట్టిబలిజ, గౌడ, శ్రీసేన, యాత, ఈడిగా ఇంకా 3 కులాలు కూడా ఉన్నాయి. సెట్టిబలిజ, గౌడ కాకుండా ఈ 5 కులాలకు కూడా న్యాయం చేస్తూ వస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి వెంటనే మేము ఎప్పుడు కలిసాము. నెక్స్ట్ బీసీలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ఎవరు బయటకు వచ్చినా సరే ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా ఆ రోజు నందమూరి తారక రామారావు గారు అవకాశం బీసీలను గుర్తించే అవకాశం ఇవ్వబట్టే ఈరోజు ఇప్పుడున్న నాయకులందరూ కూడా చొక్కాలు చక్కగా తెల్ల చొక్కాలు వేసి తిరుగుతున్నారు. ఎందుకంటే బీసీలు గుర్తించింది తెలుగుదేశం పార్టీ. అందుకే మేము ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీకే కట్టుబడి ఉన్నాం. కులాలు, మతాలు అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క కులానికి టికెట్లు ఇస్తారు. కొన్ని కారణాల వల్ల ఇక్కడ టికెట్ ఇచ్చారు. ఇప్పుడు వైసీపీ నుంచి ఈడిగిలికి ఎవరికి టికెట్ ఇవ్వలేదు, కానీ తెలుగుదేశం పార్టీ నుంచి ఈడిగిలికి టికెట్ ఇచ్చారు. శ్రీశైలం నుంచి వైసీపీకి ఒక టికెట్ కూడా ఇవ్వలేదు. మేము మా జాతి ముద్దుబిడ్డైన గౌతు లచ్చన్న గారి మనవరాలు గౌతు శిరీష గారికి మేము టికెట్ ఇచ్చాం. అంటే మాకు ఉన్న 5 కులాలని కూడా సమానంగా చూసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకు మేము ఆయన కట్టుబడి ప్రతి దాంట్లో కూడా బీసీల్లో సెట్టిబలిజ, గౌడ, శ్రీసేన, యాదగిరికి ఎక్కువ అవకాశాలు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తరలి రావాలని, ఎందుకంటే ఈ కార్యక్రమానికి మన సెట్టిబలిజలకు ముద్దుబిడ్డైన రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. అలాగే ఎన్డీఏ కుటుంబం అనుకూలంగా పురంధేశ్వరి గారు కూడా రమ్మను. వాళ్ళ అవకాశాన్ని బట్టి వాసు గారు కానీ, అలాగే గుచ్చి చౌదరి గారు కానీ, ఇక్కడ బత్తుల బాలరామకృష్ణ గారు కానీ, పక్కనున్న ముప్పుడు వెంకటేశ్వరరావు గారు కానీ, అలాగే మన గోపాలపురం మధ్యపేట వెంకటరాజు గారు కానీ, పందులు దుర్గేష్ గారు కానీ, ఇలాగా వీళ్ళందరినీ కూడా రమ్మడం జరిగింది. వాళ్ళ అవకాశాన్ని బట్టి ఎవరి మట్టికి వాళ్ళు వచ్చి మాకు సంఘీభావం తెలుపుతారని అందరూ కూడా ఆశిస్తున్నాం. ఏది ఏమైనా సరే ఖచ్చితంగా సెట్టిబలిజ, గౌడు ప్రత్యేక స్థానం కల్పించింది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే పదవులతో పాటు ముఖ్యంగా కావాల్సింది గౌరవం. ఆ గౌరవం తెలుగుదేశం పార్టీలో ఉందని చెప్పి అందరూ కూడా గుర్తించాలని వైసీపీలో ఉన్న నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ఇవ్వచ్చు కదా అంటే, తెలంగాణలో ఆల్రెడీ మనం ఎప్పుడో బీసీలకి ప్రకటించడం కూడా జరిగింది. ఆర్కృష్ణ, అదే ఆర్కృష్ణని తీసుకొచ్చి మీరు మొన్న ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎవరో లేనట్టు తెలంగాణలో తీసుకెళ్లి ఒక రాజ్యసభ ఇచ్చారు మీరు. అది అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆయన ఉంది. ఏదేమైనా రేపు రాబోయే రోజుల్లో సెట్టిబలిజ, గౌడ్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీకే కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేయడమే ధ్యేయంగా ఈ కార్యక్రమం రేపు జరగబోతుంది. పూలే సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు బాంసెఫ్ జాతీయ మాజీ అధ్యక్షుడు నయనాల కృష్ణారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు యువ నాయకుడు రేలంగి శేఖర్ కూడా వైసీపీలో చేరారు. మంత్రి చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ, తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజానగరం ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా, ఎంపీ మార్గాని భారతరాం, మహిళా కమిషన్ మాజీ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మ ప్రోత్సాహంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరినట్లు నయనాల కృష్ణారావు చెప్పారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం జగన్ ప్రభుత్వం బాగా పనిచేస్తోందని కితాబిచ్చారు. 25 సంవత్సరాల పాటు సామాజిక ఉద్యమంలో పనిచేసి పూలే, అంబేద్కర్ సిద్ధాంతాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేసినట్లు తెలిపారు. మామ్సెఫ్ మూల్ నివాసి జాతీయ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేసినట్లు తెలిపారు. అనివార్య పరిస్థితుల ఉద్యమం నుంచి బయటకు వచ్చి వైసీపీలో చేరానని వివరించారు. జగన్ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల ద్వారా 2.70 లక్షల కోట్ల రూపాయలు ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిందని నయనాల కృష్ణారావు చెప్పారు. మధ్యాహ్నం వరకు కూడా ఫుల్ టైమర్గా నేను బాంసెఫ్ ఆర్గనైజేషన్లో పనిచేయడం జరిగింది. సుమారు 25 సంవత్సరాలు సామాజిక ఉద్యమంలో పనిచేయడం జరిగింది. ఈ దేశంలో ఉన్నటువంటి మూల్యవాసులు అంటే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల యొక్క సమస్యల కోసం పూలే అంబేద్కర్ సిద్ధాంతాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేయడం కోసం పనిచేయడం జరిగింది. నేను 83 నుంచి క్రియాశీలకంగా తెలుగుదేశంలో పనిచేశాను. 95లో మామిడికుదురులో మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేయడం నాదొక రికార్డు. అలాగే 97 నుంచి 99 వరకు జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడిగా పనిచేశాను. బీసీసీఎల్ అధ్యక్షుడిగా కూడా నేను పనిచేయడం ఒక రికార్డు. దాదాపు 24 నెలల్లో 28 సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. బీసీల ప్రాతినిధ్యం కోసం
పార్టీలో కొంత పోరాటం చేయడం జరిగింది. అది సఫలీకృతం కానప్పుడు ఇక్కడ బీసీ ఐక్య వేదిక స్టార్ట్ చేశాము. బీసీ ఐక్య వేదిక ఫౌండర్ కన్వీనర్గా పనిచేశాను. ఆ ఎలక్షన్స్లో బొమ్మన రామచంద్రరావు గారు రాజకీయ నుంచి కంటెస్ట్ చేసి ఓడిపోవడం, తదనంతరం ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఎవరి పార్టీలో వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు నేను పూలే సామాజిక చైతన్య వేదిక స్టార్ట్ చేసి పూలే అంబేద్కర్ సిద్ధాంతాన్ని ప్రచారం చేయాలని అనుకుంటున్నాను. తర్వాత 2000లో బాంసఫ్ పరిచయం అయింది. బాంసఫ్లో నేను అప్పుడే ఫుల్ టైమర్గా జాయిన్ అయ్యాను. వివిధ హోదాలో పనిచేసి ఇప్పుడు మూల్యవాసీ సంఘ్ అంటే బాంసఫ్ ఆఫ్ షూటింగ్ అయినటువంటి మూల్యవాసీ సంఘ్కి జాతీయ అధ్యక్షునిగా నేను మధ్యాహ్నం రిజైన్ చేసి జగన్ గారి చేత పండుగ పంపించుకోవడం జరిగింది. ఆ విషయాన్ని మీకు తెలియచేద్దామని. మరి ఎందుకు ఈ సామాజిక ఉద్యమం నుంచి బయటకు రావాల్సి వచ్చిందంటే సుదీర్ఘంగా దాదాపుగా 25 సంవత్సరాలు సామాజిక ఉద్యమంలో నేను పనిచేసి ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వివిధ హోదాల్లో పనిచేయడం జరిగింది. పనిచేసి ఈ పూలే అంబేద్కర్ ఐడియాలజీని ప్రచారం చేయడంలో సఫలీకృతమయ్యాను. అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితులు, తర్వాత కొన్ని వ్యక్తిగతమైనటువంటి కారణాల వల్ల సామాజిక ఉద్యమాన్ని వీడి బయటకు రావాల్సినటువంటి అనివార్యమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఇలాంటి సందర్భంలో ఏం చేయాలా మరి అని అనుకున్నప్పుడు నా మిత్రులందరూ కూడా, నా సహచరులు, నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు మీరు వైసీపీ పార్టీలో జాయిన్ అయితే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు అడ్వైస్ చేయడం జరిగింది. నాకు కూడా ఒకటి అనిపించింది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఏదైతే ఉద్యోగం చేసామో పూలే అంబేద్కర్ సిద్ధాంతంతో 85% ప్రజల యొక్క సమస్యలు, వాటి పరిష్కారాల గురించి మేము ఏదైతే ఆలోచించామో అది ఈ ప్రభుత్వం చాలా వరకు నెరవేర్చే క్రమంలో పనిచేస్తున్నట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలని అమలు చేయడం జరిగింది. డీబీటీ ద్వారా 2,70,000 కోట్లు ఇప్పటి వరకు పంపిణీ చేయడం జరిగింది. ఈ 2,70,000 కోట్లలోనూ 75 నుంచి 80% ప్రజలు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలో ఉంటారు. ఓన్లీ 20% అదర్స్ ఉంటారు. అలాగే 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తే అందులో దాదాపు 80% ఇళ్ల స్థలాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి పొందారు. అది కూడా వాస్తవం. అలాగే అనేక విషయాలు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే విద్య, వైద్యం 2 రంగాల్లో కూడా ఈ ప్రభుత్వం విశేషమైనటువంటి కృషి చేసింది. నాడు నేడులో ఈరోజు స్కూల్స్ని ఆధునికీకరించడం, ఆ స్కూల్స్లో మరి షూ దగ్గర నుంచి, సాక్స్ దగ్గర నుంచి, బెల్ట్ దగ్గర నుంచి, బ్యాగ్, పుస్తకాలు, ట్యాబ్లు ఇవన్నీ కూడా ఇచ్చి ఎవరైతే ఈ బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఎడ్యుకేషన్ని తిరిగి ప్రైవేటైజేషన్ నుంచి ప్రభుత్వం పాలన చేయడానికి, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని అమలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం మంచిదని నాకు అనిపించి ఈ పార్టీలో నేను జాయిన్ అవ్వడం జరిగింది. 2014 నుంచి కూడా నేను బీసీ కోఆర్డినేటర్ కన్వీనర్గా, జిల్లా కన్వీనర్గా కొనసాగుతున్నాను. మరి వైసీపీ పార్టీ యొక్క బీసీల మీద చూపించినటువంటి ప్రభావానికి, వాళ్ళు ఇచ్చినటువంటి సీట్లకి బీసీలే మాకు మనుగడ కింద మరి వైసీపీ పార్టీ అడుగులేయడం జరుగుతుంది. ఆ యొక్క పరిస్థితులకి ఆకర్షించి నేను కృష్ణారావు గారి ద్వారా నిన్న వాసిరెడ్డి పద్మ గారి ఆధ్వర్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా పార్టీలోకి వెళ్ళడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకి 48 ఎమ్మెల్యే సీట్లు, 11 ఎంపీ సీట్లు ఇచ్చారు మరి వైసీపీ పార్టీ వారు, మన ప్రియతమ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటిది బీసీలే మా వెన్నుముక, బీసీ మనుగడే మా పార్టీ అని అన్న ఈ టీడీపీ పార్టీ మరి ఎందుకని అన్ని సీట్లు ఇవ్వలేదు, ఇవ్వకుండా మీకు మళ్ళీ మీకు మేనిఫెస్టోలో మీకు అవి పెట్టాం, ఇవి పెట్టాం, బీసీలకి ఇచ్చేస్తూ ఉంటున్నారు. మరి ఇది ఎంతవరకు అవాస్తవం? చరిత్రాత్మకంగా బీసీలు ఈ అగ్రవర్ణ పార్టీలు ఎప్పటి నుంచో తప్పుపడుతూనే ఉన్నాయి. దానికి నిదర్శనం ఏంటంటే బీసీలే మాకు ప్రాణవాయువు ఉన్న పార్టీ ఎందుకని బీసీ సీట్లు ఇవ్వడం లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు నాది లాస్ట్ నేను టర్మ్ పోటీ చేస్తున్నాను, ఇంక నేను ఈ టర్మ్తో నేను అయిపోతా అంటున్నారు. మరి 14 ఏళ్ళు సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఒక బీసీకి అవకాశం వచ్చుగా సీఎంగా. మరి ఆ రోజు బాగా మీకు అసెంబ్లీలో మన ఎన్టీ రామారావు గారికి ఎన్నుకోవడానికి ఫుల్ సపోర్ట్ చేసిన యనమల రామకృష్ణ ఉన్నారు. మరి యనమల రామకృష్ణ పెట్టచ్చు కదా మీ సీఎం అభ్యర్థిగా, మళ్ళీ మీరే పార్టిసిపేట్ చేయాలా అని మీరు సభాముఖంగా మీకు మీడియా పరంగా మేము ప్రశ్న తెచ్చుకున్నాం. మరి
రాజానగర నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బీరువా గుర్తుపై పోటీ చేస్తున్న అంబేద్కర్ ఆశయ సాధకుడు బర్రె ఆనంద్ కుమార్ ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఆనంద్ కుమార్ తరఫున ఆయన తల్లి బర్రె మరియు భార్య మాజీ కార్పొరేటర్ బర్రె అను హెలీనియా సీతానగరం మండలం కూనవరం గ్రామంలో ఇంటింటి ప్రచారం విస్తృతంగా నిర్వహించారు. కరపత్రాలను పంపిణీ చేశారు. వీరి ప్రచారానికి జనం నీరాజనం పట్టారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎక్కువగా నివసించే ఆ ప్రాంతంలో అను హెలీనియా బర్రె మరియు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను కలుసుకుని 10వ నంబర్ బీరువా గుర్తుపై ఓటు వేసి ఆనంద్ కుమార్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలపై పోరాడుతున్న ఆనంద్ కుమార్ను ఎన్నికల్లో గెలిపించుకుంటామని గ్రామ ప్రజలు ముఖ్యంగా మహిళలు ఎదురొచ్చి చెప్పడం విశేషం. గత 12 సంవత్సరాలుగా బర్రె ఆనంద్ కుమార్ ఈ ప్రాంతంలోని బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా నిలిచి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు. దీంతో ఈసారి ఆనంద్ కుమార్ కు వారంతా మద్దతు ఇస్తున్నారు. బర్రె ఆనంద్ కుమార్ గారిది 10వ నంబర్ బీరువా గుర్తు మర్చిపోకుండా మా ఆయన గారికి అందరూ ఓట్లేదు. ఇచ్చేసారా? సరే వచ్చండి. ఇది ఇచ్చేసాం. జగంపేట పరిణయ ఫంక్షన్ హాల్లో జగంపేట నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగంపేట నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ, కాకినాడ పార్లమెంటు కూటమి అభ్యర్థి తంగళ ఉదయ్ శ్రీనివాస్, టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు, బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్, జగంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, జగంపేట నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ దాట్ల కృష్ణవర్మ తదితరులు హాజరై మే 13న జరగబోయే ఎన్నికలకు 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలు మరొక వారం రోజుల్లోనే వస్తున్న నేపథ్యంలో ప్రతి కార్యకర్త డమ్మీ ఈవీఎం మిషన్ల ద్వారా జగంపేట నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జ్యోతుల నెహ్రూకు 2వ నెంబర్లో ఉన్న సైకిల్ గుర్తుకు, కాకినాడ పార్లమెంటు జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న తంగళ ఉదయ్ శ్రీనివాస్కు 9వ నెంబర్లో ఉన్న గాజు గ్లాసు గుర్తుపైన ఓట్లు వేయించే విధంగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని అన్నారు. హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి ఒక సమిష్టి కుటుంబం నిర్వహించుకుంటున్నటువంటి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. పత్రికా సోదరులు, మీడియా సోదరులు, ఎందుకంటే ఈ ఎన్నికల్లో అతి కీలకమైన వారు, నీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. సోదరులారా, కరెక్ట్గా 13వ తేదీ ఎన్నికల సమయం 9 రోజులు ఉంది. అంటే మనం పని చేసుకునేటటువంటి టైము సోదరుడు శ్రీనివాస్ చెప్పారు 8 రోజులే ఉన్నాయని. ఇవాళ కూడా ఎప్పుడైతే కాబట్టి ప్రతి నిమిషం ఇక్కడి నుంచి చాలా విలువైంది. ఇవాళ మనం
జగన్మోహన్ రెడ్డి ఏంటో జగన్ చెప్పాం, మనం ఏంటో జగన్ చెప్తున్నాం. సుమారు 2 మాసాలు బట్టి ప్రత్యక్ష రాజకీయాల్లో మనం అంతా కూడా నిమగ్నమై ఉన్నాం. అన్ని రకాల ప్రచారాలు చేస్తాం. మనం అధికారంలోకి వస్తే ఏ వర్గానికి ఏ కార్యక్రమాలు ఇస్తామో అన్నదాన్ని చాలా క్లుప్తంగా చెప్పాం. మహిళకి ఏం చేస్తాం, పురుషులకి ఏం చేస్తాం, వ్యవసాయానికి ఏం చేస్తాం, ఇలా ఉద్యోగస్తులకు ఏం చేస్తాం, దేనిని కూడా వదలకుండా అన్ని వర్గాలకి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు ఇక్కడ వచ్చినప్పుడు కానీ, బీజేపీ సోదరులు కానీ అన్ని విషయాన్ని కూడా అనుభవపూర్వకంగా ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని తిరిగి మళ్ళీ గాడి తప్పినటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెడతామన్నారు. స్వస్థంగా చిన్న సామాన్య కార్యకర్త దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దాకా కూడా గల విప్పి మాట్లాడేటువంటి పరిస్థితి జరిగింది. ఈ రోజు వరకు అసలైనటువంటి కార్యక్రమం ఇక్కడి నుంచి ఉంది. ఈ రోజు ఇక్కడి నుంచి చేసేది ఏంటంటే రకరకాల పుకార్లు పుట్టిస్తారు. రకరకాల జిమ్మికలు చేస్తారు. ఎందుకంటే ఇంత దారుణంగా ఏ ఎన్నికల్లో నా అనుభవంలో పలాయన నుంచి స్థిరీకరణలు వాడిపోతున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తేటతలైనటువంటి ఎన్నికలు నేను ఇప్పుడు దాకా చూడాల. కాబట్టి వాళ్ళకి ఆగ్రహిస్తూ ఉన్నది ఏంటి? గ్లోబల్ ప్రచారం చివరితో విపరీతమైనటువంటి ఆదాయాలు సమకూర్చుకున్నటువంటి వారు అభ్యర్థులు రకరకాల ప్రలోభాలు పెడతారు. అయితే మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రలోభాలకు లొంగేవారు మాత్రం కాదు అనేటటువంటి ధైర్యం నాకు ఉంది. ఇక మనం జాగ్రత్త వహించాల్సింది శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలను నిర్వహించుకోవాలి. మనకి నచ్చినా నచ్చకపోయినా ఏమన్నా సరే మనమంతా ఒక ఫ్యామిలీ. ఇప్పుడు ఎలక్షన్ తర్వాత చూస్తున్నాం ఆ ఈగోస్ ఏదైనా ఉన్నా సరే ఈ 8 రోజులు మాత్రం మనం కష్టపడి పనిచేసి మన అందరి నాయకత్వం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం జగ్గంపేట గెలుపు కూడా చాలా అవసరం. అలాగే రాష్ట్రం దేశం అభివృద్ధి కోసం కాకినాడ పార్లమెంట్ గెలుపు కూడా ఈ ఎన్డీఏ కూటమికి చాలా అవసరం. మనం కలిసి ఒక ఫ్యామిలీ లాగా ఇక్కడ ఎలా కూర్చున్నామో అలాగే గ్రౌండ్ లో పని చేసేటప్పుడు కూడా మీరు ఎక్కువ చేసాం మేము తక్కువ చేసాం అనేది కాకుండా మనం అందరం కలిపి పని చేసేవా లేదా మనందరి గెలుపు కోసం కృషి చేసి ఈ 8 రోజులు కష్టపడి కంపల్సరీగా హైయెస్ట్ మెజారిటీ అంటే 25,000 30,000 దాటుతుంది అన్నారు జగ్గంపేట మెజారిటీ. ఆ 25,000 నుంచి 30,000 దాటించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. సో అందుకని ఈ కలిసిమెలిసి పనిచేస్తూ 2వ నెంబర్ పైన సైకిల్ గుర్తుకి వెయ్యాలని చెప్పి మనందరికీ తెలుసు. తెలియవలసింది ఏంటంటే ప్రజల్లోకి తీసుకెళ్ళడం, బలంగా తీసుకెళ్లి దెబ్బతీయడానికి, డైరెక్ట్ ఎలక్షన్ చేయడానికి దమ్ము లేక దొంగదారులు గాబుల గుర్తులు తీసుకొద్దాం, ఇలా పనిచేద్దాం అనేది తప్ప వాళ్ళకి డైరెక్ట్ గా ఎలక్షన్ వచ్చే దమ్ము లేదు. దీని బట్టే తెలుస్తుంది
వాళ్ళు ఓడిపోతున్నారు, ఏదో ఇలా తొట్టిదారులో ఏమన్నా ఒక దారు ఉందేమో చూసుకుంటానికి వస్తే ఆ దారిని కూడా మన ఎదురుగా హైకోర్టులో వేసి తీసేశారు. సో అందుకని అలాగే అన్ని దారులు మూసుకుపోయారు. ఇంటికి వెళ్ళడం తప్ప ఇంకో దారి లేదు. ఇక్కడ ఎమ్మెల్యే అయితే కాకినాడ వెళ్తారు, ఈ ఎంపీ అయితే విదేశాలకు వెళ్ళిపోతారు, ఎవరో ఉండరు, వైసీపీ నుంచి ఎవరో ఉండరు. సో ఇది గుర్తు పెట్టుకుని మీరందరూ కూడా రెండో నెంబర్ బ్యాలెట్ లో సైకిల్ గా గుర్తుకేసి నెహ్రూ గారిని, అలాగే 9వ నెంబర్ పైన డాక్ గ్లాస్ గుర్తుకేసి నన్ను తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ స్పీడ్ టైం ఉదయ్ నా పేరు మీద కూడా తంగేళ్ళ శ్రీనివాస దొంగ పేరు తీసుకొచ్చి నామినేషన్ చేయించి నాకులాగే ఉండే గుర్తుని ఏదో తీసుకుని 8వ నెంబర్ పెట్టుకున్నాడు. కానీ మన నెంబర్ 9వ నెంబర్ టీ టైం ఉదయ్ గాజు గ్లాస్ గుర్తు అందరికీ మీరు మీ ఇంట్లో ఒక తమ్ముడులాగా, ఒక అన్నలాగా, ఒక బిడ్డలాగా మీ అందరికీ ఎక్కువ ఫోన్ చేసే పనికే ఒక మీ ఇంటి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన, మీలాగే మధ్యతరగతి నుంచి కుటుంబం నుంచి వచ్చిన ఒక సామాన్యుడిగా మీ అందరికీ మాటిస్తున్న ఈ జగన్పేట అభివృద్ధికి మన సీనియర్ నాయకులు గెలవబోయే జగన్పేట ఎమ్మెల్యే నెహ్రూ గారితో పాటు నేను కూడా కేంద్రం నుంచి మనకున్న అనుబంధంతో, అంటే కళ్యాణ్ గారికి మోడీ గారికి అనుబంధంతో ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఎక్కువ అభివృద్ధి చేయవలసింది జగన్పేటకి సహకరించి అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా మాటిస్తున్నా. అవసరం అనుకుంటుకోకూడదు అనే కేసు. ఈ ఎన్నికలను విజయవంతంగా ప్రశాంతమైన వాతావరణంలో నడుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే చెప్పి పారిపోమని చెప్తలే, అవసరం అనుకుంటే ఎదురు పోరాటంలో మరీ మీదకి వస్తే అందులో తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సోదరులారా, ఈ రోజు నుంచి ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త చేతిలో బ్యాలెట్ ఉన్నారు, బ్యాలెట్ పేపర్ ఉన్నారు. ఒకటి పార్లమెంట్ సభ్యుడైనటువంటి ఉదయ్ శ్రీనివాస్ గారి గుర్తు డిఫరెన్స్. ఇది మనం ఒక ఉమ్మడి ప్రాతిపదిక మీద పోటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ పార్టీ గుర్తు గాజు గ్లాస్, ఆ గుర్తు 9వ నెంబర్ ఉందని చెప్తున్నారు. దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకున్నాక ఏ రకంగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోరుకొండ మండలం గాడాల గ్రామంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల ఆత్మీయ సమావేశం. హాజరైన ఎన్డీఏ కూటమి అభ్యర్థిని దగ్గుబాటి పురంధేశ్వరి. వైసీపీలో చేరిన బాంసెఫ్ జాతీయ మాజీ అధ్యక్షుడు నయనాల కృష్ణారావు రాజులు పిఠాపురం వైసీపీ అభ్యర్థులకు ప్రచారం చేస్తానని వెల్లడి. పూనవరంలో తల్లి బర్రె మరియు భార్య అను హెలీనియ విస్తృత ప్రచారం. ఓటు వేసి గెలిపిస్తామంటున్న ఓటర్లు. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.